ఫ్రెండ్స్, అక్టోబర్ 8న ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈజిప్ట్ లో జరిగిన సో కాల్ సీజ్ ఫైర్ ఫెయిల్ అయింది. ఈ రోజు హమాస్ సదరన్ రఫాలో ఇజ్రాయెల్ సైనికులపై సర్ప్రైజ్ గా దాడి చేయడం జరిగింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. నేను నా లాస్ట్ వీడియోస్ లో చెప్పా కదా, ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు ప్రతిదాడులు ఆగిపోతే, ఒకవేళ ఈ యుద్ధం అనేది ఆగిపోతే నా ఛానల్ ను మూసుకుంటా అని చెప్పా కదా. కొంతమంది 7 రోజుల వరకు అక్కడ ఎటువంటి ఫైరింగ్ జరగలేదు అని చెప్పి నా ఛానల్ ను ఎప్పుడు మూసుకుంటాను అని కూడా కామెంట్స్ పెట్టారు. మతపరమైన గొడవలకు అంతం ఉండదు. ఈ యుద్ధం గురించి ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నా. ఇప్పుడిప్పుడు జియో పొలిటికల్ కాంటెంట్ చేసే వారి వీడియోస్ చూసి సీజ్ ఫైర్ జరిగిపోయిందేమో అనుకునే వాళ్లకు నిజాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు గాజాలో యాక్చువల్లీ వీళ్ళందరికీ ఏమేం కావాలి, గాజాలో ట్రంప్ ఏం చూశాడు, గాజాలో ఎటువంటి లాభాల కోసం ఖతార్, ఈజిప్ట్, అమెరికా, ఇటలీ, యూకే వంటి దేశాలు ట్రై చేస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం గాజా ప్రజల కోసమే కాదు, హమాస్ కు ఏమేం కావాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్, ఈ మంత్ అక్టోబర్ 8 రోజున చాలా పెద్ద డ్రామా జరిగింది. డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ ను ప్రకటించాడు. ఈజిప్ట్ యొక్క షరమ్ అల్ షేక్ లో ట్రంప్ స్వయాన వచ్చి సీజ్ ఫైర్ చేయించాడు. ఈ మీటింగ్ లో ఇటలీ ప్రధాని మెలోని, యూకే ప్రధాని కేర్ స్టార్మర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎల్-సిసి, ఖతార్ డిగ్నిటరీస్, ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న అవ్వాలి అని పగటి కలలుగానే ఎర్దోగాన్, ఇలా పెద్ద మనుషులందరూ హాజరయ్యారు. ప్రపంచాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి సీజ్ ఫైర్ ను చేయించాడు ట్రంప్. వగలు ముసలోడు దొంగను పట్టుకుని ఏడ్చినట్లు ఇదే మీటింగ్ లో షెహబాజ్ షరీఫ్ ట్రంప్ యొక్క బూట్ లికింగ్ చేశాడు. కావాలంటే ఆ వీడియోను ఒకసారి చూడండి. Wonderful candidate for Peace Prize because he has brought not only peace in South Asia, saved millions of people. ఈ మీటింగ్ లో హమాస్ పెద్దలు హాజరు కాలేదు. బెంజమిన్ నెతన్యాహు అటెండ్ కాలేదు. మెలోని, కేర్ స్టార్మర్, ఖతార్ వంటి దేశాలు కూడా వ్యాపారం కోసం గాజాలో వ్యాపారం చేయడానికే వచ్చారు తప్పితే సీజ్ ఫైర్ శాంతి కోసం ఎవరూ హాజరు కాలేదు. తెల్ల పౌడర్ తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నట్లు కనిపించే ఎర్దోగాన్ కూడా ఇదే మీటింగ్ లో మెలోనీకు సిగరెట్ తాగొద్దని హితోపదేశం కూడా చేశాడు. హమాస్ ఈ సీజ్ ఫైర్ డీల్ లో సైన్ చేయలేదు, దీన్ని యాక్సెప్టే చేయలేదు. హమాస్ ఒప్పుకొని సీజ్ ఫైర్ డీల్ ను షెహబాజ్ షరీఫ్ ఆమోదించి వచ్చాడు అని చెప్పి లాహోర్ లో తెహ్రీకే లబాయ కనబడే ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ సున్నీ ఇస్లామిక్ గ్రూప్ లాహోర్ లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ముర్దిగేలో ప్రొటెస్ట్ చేస్తే అసిమురి దాదాపు 300 మంది ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ గ్రూప్స్ ను చంపేశాడు. జియో పొలిటిక్స్ లో ఒక దేశంలో జరిగిన ఒక సీన్ యొక్క రియాక్షన్ ఇంకొక దేశంలో ఉంటుంది. ట్రంప్ గాజాలో సో కాల్ సీజ్ ఫైర్ చేయించిన ఇన్ని కథలు పడినా కూడా అక్టోబర్ 10th రోజు నోబెల్ శాంతి పురస్కారం డొనాల్డ్ ట్రంప్ కు ఇవ్వకుండా ఊరు పేరు తెలియని ఎక్కడో ఆర్థికంగా కూలిపోయిన యుద్ధంలో ఉన్న వెనజులా దేశానికి చెందిన ఎక్కడో ఒక మూలకున్న ఒక యాక్టివిస్ట్ కు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇచ్చి అంతర్జాతీయ వేదికల్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క పరువును ఘోరంగా తీసిపడేశారు. అక్టోబర్ 11th నుండి 30 days వరకు సీజ్ ఫైర్ ను ప్రకటించారు. అక్టోబర్ 12th and 13th హమాస్ 20 మంది బ్రతికి ఉన్న ఇజ్రాయలీ బందీలను రిలీజ్ చేశారు. గాజా నుండి ఇజ్రాయెల్ సైనికులు పార్షియల్ గా విత్డ్రా అయ్యారు. ఇజ్రాయెల్ కూడా 40 మంది పాలస్తీనీ బందీలను వదిలేసింది. సోషల్ మీడియాలో అందరూ డొనాల్డ్ ట్రంప్ ను పొగడం మొదలు పెట్టారు. అయితే అక్టోబర్ 15th డొనాల్డ్ ట్రంప్ హమాస్ ను నేను డిస్ఆర్మ్ చేస్తా అన్నాడు. అంటే హమాస్ యొక్క ఆయుధాలను లాక్కుంటా హమాస్ ను గాజా నుండి తరిమేస్తా అన్నాడు. ఇక్కడే హమాస్ జాగ్రత్త పడ్డారు. హమాస్ దగ్గర ఉన్న 16 మంది ఇజ్రాయలీ బందీల యొక్క డెడ్ బాడీస్ ను ఇంకా హ్యాండ్ ఓవర్ చేయకుండా నెగోషియేషన్స్ చేస్తున్నారు. ఈ రోజు హమాస్ సర్ప్రైజింగ్ గా ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడి మేము చేయలేదు అని హమాస్ ఖండించింది. అయితే నిన్న సిఐఏ ద్వారా రిలీజ్ చేసిన ఒక లెటర్ లో ఏమని వచ్చింది అంటే, హమాస్ గాజా ప్రజలపైన కావాలనే దాడి చేసి ఆ నిందను ఇజ్రాయెల్ పై వేయడానికి ట్రై చేస్తోందంట. యాక్చువల్లీ ఇక్కడ గేమ్ ఏంటి అంటే, ఇజ్రాయెల్ ముఖ్యంగా అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ కు ఏం కావాలి అంటే గాజా నుండి హమాస్ పూర్తిగా వెళ్లిపోవాలి. అసలు అక్కడ హమాసే ఉండకూడదు. గాజాను వీళ్ళు సీ సైడ్ రిసార్ట్ లేదా ఐటీ హబ్ లేదా ఒక మెయిన్ సెంట్రల్ పోర్ట్ చేయాలి అని చూస్తున్నారు. గాజా రీడెవలప్మెంట్ గురించి తర్వాత చెప్తా. ఈ రోజు హమాస్ తమ యొక్క సైనికులపై దాడి చేశారు అని చెప్పి ఇజ్రాయెల్ ప్రతిదాడిగా సదరన్ గాజాపై దాడి చేసింది. దీంతో అఫీషియల్ గా సీజ్ ఫైర్ అనేది ఎండ్ అయింది. అక్టోబర్ 11th స్టార్ట్ అయిన సీజ్ ఫైర్ కేవలం 7 రోజుల్లో విఫలమైంది. డొనాల్డ్ ట్రంప్ ఇంకొకసారి ఫెయిల్ అయ్యాడు. ఇజ్రాయెల్ అమెరికాకు ఏం కావాలి అంటే గాజా నుండి ప్రజలందరినీ జోర్డాన్, ఈజిప్ట్ ఇలా వేరు దేశాలకు తరిమేసి లేదా వాళ్ళకు కొంచెం డబ్బులిచ్చి వాలంటరీగా పంపేసి గాజాను ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి కంట్రోల్ చేయాలి అని చూస్తున్నారు. మెడిటేరియన్ సీ కు దగ్గరలో గాజా ఉంటుంది. స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంటుంది. గాజా అనేది యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియా
ఏషియాను కనెక్ట్ చేస్తుంది. గాజాలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉంటే మిడిల్ ఈస్ట్ యూరోప్ పై అమెరికా యొక్క ఆధిపత్యం ఉంటుంది, నిఘా ఉంటుంది. అక్టోబర్ 7, 2023 కంటే ముందు గాజాలో 24 లక్షల మంది గాజా ప్రజలు ఉండేవారు. ఇప్పుడు ఈ రోజు ప్రెసెంట్ డేలో 20 లక్షల మంది ఉన్నారు. మిగతా 4 లక్షల మంది యుద్ధ భయంతో పారిపోయారో లేదా చనిపోయి ఉంటారు. ట్రంప్ వేసిన గోల్డెన్ ప్లాన్ పేరు గాజా రీడెవలప్మెంట్ ప్లాన్. గాజా యొక్క టోటల్ ఏరియా 365 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మొత్తం ఏరియాలో బిల్డింగ్స్, రోడ్స్, పోర్ట్స్, డేటా సెంటర్స్, టెక్ హబ్స్, ఇలాన్ మస్క్ స్టైల్లో డెవలప్మెంట్ సెంటర్స్ ఇలా అన్ని కట్టాలి అని చూస్తున్నారు. ఫారెన్ ఇన్వెస్టర్స్ ను ఎత్తుకొచ్చి పెట్టుబడులు పెట్టించాలి అని చూస్తున్నారు. సీ సైడ్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ను కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ చేయాలి అంటే హమాస్ గాజాలో ఉండకూడదు. హమాస్ ను సమూలంగా నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గాజా రీడెవలప్మెంట్ లో USA, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్, యూరోప్, ఇటలీ ఇలా అన్ని దేశాలు లాభపడుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? అక్టోబర్ 8న ఈజిప్ట్ లో జరిగిన సీజ్ ఫైర్ లో యూరోప్ దేశాలన్నీ, ఇటలీ, యూకే ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? ఊర్లో పెళ్లికి కుక్కలు హడావిడి అన్నట్లు వై దీస్ గైస్ కేమ్ ఫర్ ద మీటింగ్. ఇప్పుడు లాజికల్ గా థింక్ చేయండి. రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ కోసం యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ వచ్చాడు. గాజాలో కట్టబోయే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మెలోని వచ్చిందండి. ఆ సీజ్ ఫైర్ జరుగుతోంది కదా, దాని వెనక యూరోప్ ఇన్వెస్టర్స్ అందరూ ఉన్నారు. సో దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గాజా. గాజాలో రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, హెచ్విసి, డిజైన్, ఇన్స్టాలేషన్ పనులు ఎవరో ఒకరు చేయాలి కదా. ఆ ఎవరో ఒకరు ఇటలీ అండ్ యూకే లేదా యూరోప్ దేశాలకు చెందిన వారే ఉండాలి. రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ కోసం వచ్చారు. యూరోపియన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఇంజనీరింగ్ కంపెనీస్, ఎనర్జీ కంపెనీస్ వీళ్ళందరూ గాజాను రీబిల్డ్ చేయడానికి చూస్తున్నారు. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ను తీసుకురావాలని చూస్తున్నారు. మేబీ ఐమాక్ ప్రాజెక్ట్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ కనుక వస్తే మేబీ గాజా అనేది ఒక సెంటర్ పాయింట్ లాగా ఉంటుంది. మీరు చూసుకోండి, గత 2 నెలల నుండి కేర్ స్టార్మర్ ఇండియాతో సంధి చేసుకున్నాడు, వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాడు, అందరితో ఎంగేజ్ అవుతున్నాడు. చైనాతో గొడవ పడడం లేదు. ఎందుకంటే యూకే ఒక ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. కావాలంటే యూకేలో ఉన్న మనోళ్ళని అడగండి. సో యూకే ఎలాగైనా తమ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కాళ్ళు చేతులు ఆడిస్తోంది. దీంట్లో భాగంగానే కేర్ స్టార్మర్ గాజా పీస్ అని చెప్పి రీడెవలప్మెంట్ లో నాకేమిస్తారు, నాకు ఎటువంటి కాంట్రాక్ట్స్ ఇస్తారు అని. యూకే అనేది డిజైనింగ్ లో చాలా బెస్ట్ కంట్రీ. ఖతార్ లో మీరు చూసుకుంటే చాలా ప్రాజెక్టులకు యూకేనే డిజైన్ చేస్తోంది. మేబీ డిజైన్ కాంట్రాక్ట్స్ కోసం ఈ పెద్ద మనిషి వచ్చి ఉంటాడు. ఇటలీ మెలోని చాలా తెలివైన ఈవిడ మేబీ అక్కడ హోటల్స్, రిసార్ట్స్ కట్టడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈజిప్ట్ గాజాకు బార్డర్ లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా లాభపడేది ఈజిప్టే కాబట్టి ఈజిప్ట్ మీడియేషన్స్ చేస్తోంది. ఖతార్ గాజాలో ఎర్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని చూస్తోంది. ఏంజల్ ఇన్వెస్టర్ లా ఉండాలి అని చూస్తోంది. గాజాలోని చాలా భాగాన్ని ఖతార్ ముందుగానే కొనుక్కోవాలి అని చూస్తోంది. బికాజ్ ఆ ల్యాండ్ అనేది గోల్డ్ లాంటిది, మెడిటరేనియన్ సీకు ఆనుకొని ఉంటుంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం కూడా గాజా అనేది స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంటుంది. గాజాలో పోర్ట్స్ కడితే అద్భుతమైన లాభాలు, కోట్లలో లాభాలు ఆర్జించవచ్చు. గాజాలో మిలిటరీ బేసెస్ పెట్టారు అనుకోండి, అమెరికన్ సైనికులు మొత్తం ఇజ్రాయెల్, ఆఫ్రికా, యూరోప్, మిడిల్ ఈస్ట్, ఏషియా, ఈవెన్ రెడ్ సీ అండ్ సుయేజ్ కెనాల్ పైన కూడా నిఘాను ఉంచుకోవచ్చు. శాటిలైట్ ను తిప్పుకుంటూ ఉండుకోవచ్చు. సో ఇవన్నీ జరగాలి అంటే హమాస్ అక్కడ నుండి ఉండకూడదు కాబట్టి హమాస్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. హమాస్ ను సమూలంగా నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గాజాలో హమాస్ ను లేపేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే హమాస్ ఎన్నో బంకర్స్ ను కట్టుకుంది. సొరంగాల్లో హమాస్ ఉంటారు. మీరు చూసుకోండి, హమాస్ దాదాపు 2 ఏళ్ల వరకు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ కళ్ళు కప్పి 20 మంది హాస్టేజ్ ను ఎలా దాచిపెట్టిందో మీరే చూసుకోండి. ఇజ్రాయెల్ దగ్గర మొసాద్, షిన్బెట్, అడ్వాన్స్డ్ శాటిలైట్ సిస్టమ్, యు నేమ్ ఇట్, ఇజ్రాయెల్ హ్యావ్ ఇట్. టెక్నాలజీలో ఇజ్రాయెల్ అనేది తోపు దేశం. అటువంటి దేశాన్ని కళ్ళు గప్పి మతలబ్ చేసి దాదాపు 80 మంది హాస్టేజ్ ను ఎక్కడో దాపెట్టారు. ఎక్కడ దాపెట్టారు అనేది ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఆ 80 మందిలో 60 మంది చనిపోయారు. బట్ 20 మందిని ఫైనల్ వరకు అంటే అక్టోబర్ 8 వరకు దాచిపెట్టారు కదా. ఈ విషయంలో హమాస్ ను డెఫినెట్ గా పొగడాలి. అయితే హమాస్ కు కావాల్సింది ఏంటి అంటే, హమాస్ గనుక డిస్సామ్ అయిపోయింది, లేదా తమ యొక్క ఆయుధాలన్నింటినీ అమెరికాకు, ఇజ్రాయెల్ కు ఇచ్చేసింది, లేదా తాము బంకర్స్ లో దాక్కున్న మిజైల్స్ అన్నిటిని, ఆర్టిలరీ షెల్స్ అన్నిటిని వాళ్ళు గనుక హ్యాండ్ ఓవర్ చేశారు అనుకోండి, హమాస్ అనేది డమ్మీ అయిపోతుంది. హమాస్ ఏం కావాలి? పవర్ కావాలి. హమాస్ గాజాను ఒక్కటే కాదు, అక్కడ ఉన్న వెస్ట్ బ్యాంక్, పాలస్తీన్ మొత్తాన్ని కంట్రోల్ చేయాలని చూస్తోంది. హమాస్ కు కావాల్సింది జెరూసలం. జెరూసలం ను ఆక్రమించి ఇస్లామిక్ ప్రజలకు, పాలస్తీన్ ప్రజలకు జెరూసలం ను గిఫ్ట్ గా ఇవ్వాలని చూస్తోంది. జెరూసలం ను వదలడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎరుసలం లో పవిత్ర స్థలం ఉంది. ఎరుసలం లోనే జీసస్ క్రీస్ట్ గారు చనిపోయారు. జెరూసలం లోనే టెంపుల్ మౌంట్ ఉంది. సో జెరూసలం ను ప్రాణాలు తెగిపోయినా కూడా ఇజ్రాయెల్ వదలడానికి సిద్ధంగా లేదు. సో వీరి మధ్య యుద్ధం
జెరూసలం గురించి. సో హమాస్ డెఫినెట్ గా వెళ్ళిపోదు. హమాస్ వెళ్ళిపోతే గానీ రీకన్స్ట్రక్షన్స్ రావు. హమాస్ వెళ్ళిపోతే గానీ సో కాల్ యూరోప్ కంపెనీస్ కు కాంట్రాక్ట్స్ అనేవి దక్కవు. సో హమాస్ కి ఏం కావాలి? యుద్ధం లైవ్ గా ఉండాలి. యుద్ధం లైవ్ గా ఉంటే ఏమవుతుంది? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎక్కడెక్కడో ఉన్న ముస్లిమ్స్ అందరూ వీళ్ళకు డబ్బులు పంపిస్తారు. మంత్లీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ హమాస్ కు వస్తుంది. ఈ డబ్బును ఎవరు వదులుకుంటారు? యుద్ధం లైవ్ లో ఉంటేనే ఈ డబ్బు వస్తుంది. ఈ డబ్బుతో హమాస్ పెద్దలు ఖతార్ లో ఎంజాయ్ చేస్తుంటారు. దోహాలో అద్దాల మేడల్లో ఫుల్ జల్సా చేస్తుంటారు. తాగుతారు, తింటారు, ఫుల్ ఎంజాయ్మెంట్. దోహా మీరు వెళ్ళారా? దోహా సూపర్ ప్లేస్. అక్కడ ఈ హమాస్ పెద్దలు ఉంటారు. దోహాలో సర్వ భోగాలు వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో ఈ విధంగా హమాస్ పెద్దలకు గాజా ప్రజల ప్రాణాలపైన ఎటువంటి సానుభూతి లేదు. యుద్ధం లైవ్ లో ఉంటే ఏమవుతుంది? 20 లక్షల ప్రజల్లో 5 లక్షల మంది చనిపోతారు కదా. యుద్ధాన్ని ఆపేసి నెగోషియేషన్ చేసుకుంటే అట్లీస్ట్ ప్రజల ప్రాణాలైనా కాపాడుకోవచ్చు కదా. బట్ హమాస్ యుద్ధాన్ని ఆపదు. ప్రజలు చనిపోయినా వీళ్ళకు ఫండింగ్ రావాలి, ముఖ్యంగా పేరు కావాలి. ప్రపంచ వ్యాప్తంగా హమాస్ గురించి అందరూ పొగుడుతూ ఉంటారు కదా. ఎన్నో న్యూస్ ఛానల్స్ లో ప్రజలందరూ హమాస్ ను హీరోల్లా చూస్తారు కదా. డబ్బుకు సాచురేషన్ పాయింట్ ఉంటుందండి. బట్ నేమ్ అండ్ ఫేమ్ కోసం మనిషి ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. సో ఈ విధంగా హమాస్ కు నేమ్ కావాలి. ఈ నేమ్ కోసం, ఫేమ్ కోసం, ఈవెన్ కొంత డబ్బు కోసం హమాస్ డెఫినెట్ గా ఈ యుద్ధాన్ని లైవ్ లోనే ఉంచుతుంది. సో యుద్ధం అనేది ఆగిపోలేదు. సీజ్ఫైర్ అనేది ఫెయిల్ అయింది. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సో దీని గురించి నా మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.